హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి బ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో జొన్నలతోటి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా హెల్తీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మనం తొలి ఏకాదశి రోజున పేలపిండి చేయడానికి జొన్నలు అనేవి వాడతాం కదా, వాటితోటి మంచి టేస్టీగా ఉండే లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండెలు పెట్టుకొని బాండెలు అనేది కూడా బాగా హీట్ అవ్వాలండి. అలా హీట్ అయిన బాండట్లో మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అన్ని జొన్నలు తీసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా హీట్ అయిన తర్వాత కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు కొంచెం కొంచెంగా మనకి జొన్నలు అనేది పాప్ అయ్యి పాప్కార్న్ లాగా తయారవుతాయి. ఇలా తయారవుతున్నప్పుడు కాసేపు కలపడం ఆపేసాము అనంటే మనకి లోపల ఉన్న జొన్నలన్నీ కూడా మంచిగా పాప్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మంచి హెల్తీ రెసిపీ కూడా అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చేసి చెప్పండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. చూసారు కదా, మనం కలపకుండా అట్లాగే ఉంచేసాం కదా, లోపల ఉండే జొన్నలన్నీ కూడా ఇట్లాగా పాప్ అయ్యాయి. ఇలాగ అన్ని జొన్నలు పాప్కార్న్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొన్ని అయ్యాయంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకునేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగొద్దండి, కొంచెం బరకగా ఉండేటట్టుగా చేసుకుంటే మనకి లడ్డూలు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా మంచిగా వస్తుంది. ఇలాగ కొంచెం బరక ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి. నేను 1.5 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నానండి. ఇది లిమిటెడ్ షుగర్ ఉంటుంది. మీకు కొంచెం ఎక్కువ స్వీట్గా కావాలి అని అనుకుంటే ఇంకో 1.5 కప్పు బెల్లం తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా బెల్లం కూడా వేసుకునేసేసి 1 నిమిషం పాటు మిక్సీకి పట్టుకున్నాక అవంతా కూడా తీసి మొత్తం బెల్లము మన జొన్నపిండి ఏదైతే ఉందో అదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కాచినటువంటి వేడి వేడి నెయ్యి అనేది వేస్తున్నాను. దీంట్లో నేను కొన్ని బాదం పప్పులు కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. బాదం పప్పు అనేది కంప్లీట్గా ఆప్షన్, మీకు కావాలనుకుంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇట్లా గోరువెచ్చగా బాగా వేడిగా ఉన్నటువంటి నెయ్యి కనుక వేసుకుంటే బెల్లం ఎక్కడైనా సరే కొంచెం గట్టిగా ఉన్నా ఆ వేడికి ఆ బెల్లం అంతా కూడా కరిగి బాగా పట్టుకునేస్తుంది. మీరు కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెంగా ఉండ చేసుకొని చూడండి. మనకి ఇంకా నెయ్యి పడుతుంది అని అనిపిస్తే నెయ్యి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడైతే నాకు 1 కప్పు దాకా నెయ్యి పట్టిందండి. అది కొంచెం కొంచెంగా చూసుకొని మనకి ఎంతవరకు నెయ్యి కావాల్సి వస్తుందో అంతవరకు వేసుకునేసేసి మంచిగా ఉండలు చుట్టేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మిగిలిన కొంచెం నెయ్యి కూడా వేసేసేసి మొత్తం పిండి కలిపేసి లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి. మంచి టేస్ట్ తోటి, మంచి నెయ్యి వాసనతోటి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.